హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో న్యాచురల్గా హెయిర్ డైని ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను 2 స్పూన్స్ పసుపు తీసుకున్నాను. ఇలా పెనం మీద 2 స్పూన్స్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉండగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అనేది మనకి ఒక 5 సెకండ్స్లోనే తెలిసిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అనేది మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండగా మనకి కలర్ చేంజింగ్ అనేది తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అనేది టోటల్గా అయిపోతుందన్నమాట. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం. మనకి హెయిర్ డై బ్లాక్లోనే కావాలి కాబట్టి ఇలా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి బ్లాక్ కలర్ అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి. ఇలా మనకి ఉండలుగా అయిపోతుంది. కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా, ఆపకూడదు. ఆపితే ఇలా మొత్తం బ్లాక్ అయిపోతుంది అనే సమయంలో 1 స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. టీ పొడి వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా మనకి నిప్పులు కనిపిస్తాయి అన్నమాట. ఇలా నిప్పులు రాగానే దించేసేయాలి. దించేసి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఈ ప్రాసెస్ అంతా. ఇది కాస్త చల్లారిన తర్వాత, అంటే ఈ నిప్పులు అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనము ఆయిల్ వేసుకోవాలి. ఇది వేసుకునే ప్రాసెస్లో బయటనే చేసుకుంటున్నాము మేమైతే. ఎందుకంటే స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది, పొగ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని పసుపు కాబట్టి ఇలా కొంచెం నిప్పులు ఉన్నప్పుడు ఆ నిప్పుల మీదనే కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడతారో ఆ హెయిర్ ఆయిల్ని ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి. క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. మనము హెయిర్ డై కాబట్టి మనకి హెయిర్కి పట్టాలంటే కాస్త క్రీమీ టెక్స్చర్లో ఉంటే పడుతుంది కదా, అందుకని ఇలా 2 to 3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది కదా, అలా కాసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్మూత్నెస్ వస్తుంది అన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బ్లాక్నెస్ అనేది ఎలా ఉందో. ఇలా హెయిర్కి పెట్టుకొని షాంపూ పెట్టుకోవద్దు, నార్మల్గా చేసేయండి. దాని తర్వాత రోజు షాంపూతో చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.